ఏపీలో డిసెంబర్ 31 ఒక్కరోజునే మందుబాబులు 200 కోట్ల మద్యాన్ని తాగారు. వీటిలో 60 లక్షల లిక్కర్ బాటిల్స్, 18 లక్షల బీర్లు ఖాళీ చేసేశారు మద్యం వీరులు. దాదాపు 14 గంటల పాటు మద్యం అమ్మకాలు జరగడంతో భారీగా ఆదాయం వచ్చింది. ఏపీలో న్యూ ఇయర్ కిక్కు బాగా కనిపించింది. 2024కు ఘనంగా వీడ్కోలు చెబుతూ 2025కు స్వాగతం పలుకుతూ పార్టీలు గట్టిగానే చేసుకున్నట్లు కనపడుతుంది. డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు దాదాపు 200 కోట్ల విలువైన మద్యాన్ని గుటాకాయ స్వాహా చేశారు. వీటిలో 60 లక్షల లిక్కర్ బాటిల్స్, 18 లక్షల బీర్లు ఖాళీ చేసేశారు మద్యం వీరులు. ఏపీ ప్రభుత్వం మద్యం షాపులు, బార్లు, క్లబ్బుల్లో మరో 2 గంటల పాటు అదనంగా విక్రయాలకు అనుమతి ఇచ్చింది. దీంతో దొరికింత ఛాన్స్ అని దాదాపు 14 గంటల పాటు మద్యం అమ్మకాలు జరగడంతో భారీగా ఆదాయం వచ్చేసింది. దాదాపు 14 గంటల పాటు మద్యం అమ్మకాలు అయితే కనుక గంటకు సగటున 14.28 కోట్ల లెక్కన మద్యం అమ్మకాలు జరిగినట్లు లెక్కలు బయటకు వస్తున్నాయి. గతేడాది 1500 కోట్ల విలువైన మద్యం కొనుగోలు జరిగితే ఈసారి అందుకు అదనంగా మరో 200 కోట్లు కలుపుకుని 1700 కోట్ల విలువైన మద్యం విక్రయాలు కేవలం 7 రోజుల్లోనే జరిగిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సంవత్సరం కోసం 3 రోజుల ముందే అంటే డిసెంబర్ 29నే మద్యం స్టాకును డిపోల నుంచి షాపులకు చేరవేశారు. కానీ ఈ ఏడాది మాత్రం అలా జరగలేదు. డిసెంబర్ 30, 31వ తేదీల్లో 331.85 కోట్ల విలువైన మద్యాన్ని షాపులకు వేశారు. 31వ తేదీ ఒక్కరోజే 2.50 లక్షల ఐఎంఎల్ కేసులు, 75,000 బీరు కేసులు విక్రయం జరిగినట్లు తెలుస్తోంది. దీని విలువ దాదాపు 200 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో మాత్రం రోజుకు 80 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి షాపులకు తీసుకువెళ్లారు. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా అందుకు 2 రెట్లు అధికంగా స్టాకును తీసుకువెళ్లారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు గట్టిగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎక్సైజ్ శాఖ 24 గంటల తనిఖీలు చేపట్టారు అధికారులు. దీంతో రాష్ట్రంలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు పెరిగాయని తెలుస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపుల యజమానులకు మార్జిన్ను 10% నుంచి 14% పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.